నమస్కారం. చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన దగ్గర. కొన్నింటిని మనం చాలా సునాయాసంగా వెళ్ళి దర్శించుకుని రావచ్చు. బట్ కొన్ని యాత్రలు చేయాలి అంటే కాస్త సాహసం చేయాల్సిందే. మరి అటువంటి సాహస యాత్రలు చేయాలి అనంటే ముందుగా మనకి ఎవరు గుర్తొస్తారు? ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. రైట్. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా యాత్రలకు భక్తులను ముందుండి నడిపించడంలో అంతటి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టే చాలామంది భక్తులు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఆశ్రయించడం జరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ ఆర్‌వి రమణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సార్, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అంటే మనం అంత ఈజీ అయితే కాదు. చెప్పుకోవడం కాస్త సులువుగా మాట్లాడుకోవచ్చు, కానీ భక్తులు అక్కడికి వెళ్ళి రావాలి అని అంటే అండ్ మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో కోటాను కోట్ల మంది అక్కడ పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఆ కేరింగ్ కావచ్చు, ముఖ్యంగా పెద్దవారు కూడా ఉంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు చక్కగా భక్తుల్ని ముందుండి నడిపించి మళ్ళీ క్షేమకరంగా వాళ్ళ ఇంటికి చేర్చిన సందర్భాలు, ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి మీ దగ్గర. అమర్నాథ్ యాత్ర గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి చెప్తారా? ఈ దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు అన్నది ప్రజల జీవన విధానంలో ఒక భాగం. ఎందుకంటే భారతీయునిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిరంతరం కూడా యాత్రలు చేయడం అనేది ఒక భాగంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి అంశం. అందులో కూడా దేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో చాలా రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి యాత్రలు ఉన్నాయి. వాటన్నిటికన్నా పవిత్రమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడి మంచులింగాకారంలో ఏర్పడి భక్తులకు డైరెక్ట్గా దర్శనం ఇచ్చేటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. ప్రతి సంవత్సరం జూన్ చివరి మాసంలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగేటువంటి దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఈ అమర్నాథ్ యాత్ర కోసం ప్రతి భక్తుడు కూడా సంవత్సర కాలం వెయిట్ చేస్తాడు. అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 45 నుంచి 50 రోజుల కాలం, పైగా వచ్చేటువంటి పరమేశ్వరుడు మంచులింగాకారంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా వరుసగా మేము చూస్తూ ఉన్నాం. 15 నుంచి 20 రోజుల కాలం పాటు మాత్రమే భగవంతుడు దర్శనం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మంచులింగాకారం కరిగిపోతూ ఉంది. దానికి అనేక రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షలాదిగా వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ వాతావరణం హీట్ కావడం వల్ల కావచ్చు, ఆ మంచులింగాకారం కరిగిపోవడం వల్ల భక్తులకి సంవత్సరంలో 20 రోజుల కాలం పాటే ఆ పరమేశ్వరుని చూసేటువంటి అవకాశం, అది కూడా మంచులింగాకారంలో దేశంలో ఎక్కడా లేదు. స్వయంగా వెలిసినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు మనం చూసాం, కానీ స్వయంగా మంచులింగాకారంలో కనపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్ర చేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా వెళ్తూ ఉంటారు. కానీ అమర్నాథ్ యాత్ర చేయాలి అంటే చాలా రకాలైనటువంటి నిర్దిష్టమైనటువంటి నియమాలు పాటించాలి. ఇది చాలా మంది యాత్రికులకు తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే అమర్నాథ్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవి నేను ఖచ్చితంగా ఒక 4 మాటలు చెప్తాను. ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే యాత్రా ప్రపంచంలో ఎక్కడ కూడా కాశీ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, షిరిడి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎలాంటి నియమాలు లేవు. అక్కడ మనం వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. కానీ అమర్నాథ్ వెళ్ళాలంటే మంచు కొరికేటువంటి చలిలో ఉన్నటువంటి ప్రాంతాలు, -°C ఉంటుంది. వెళ్ళేటువంటి వాళ్ళకి వాతావరణ పరిస్థితిలో వచ్చేటువంటి మార్పుల మూలంగా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనటువంటి సమస్య ఉంది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల మూలంగా కేంద్ర ప్రభుత్వం వారు మరియు అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ కొన్ని రకాలైనటువంటి నియమాలను ప్రజలకు నిర్దేశించింది. మీరు అమర్నాథ్ యాత్ర రావాలి అనుకుంటే మార్చి మాసంలో ఒక నోటిఫికేషన్ జారీ చేసి, ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ పొందాలి. పొందినటువంటి హెల్త్ సర్టిఫికేట్ను తీసుకువెళ్ళి గవర్నమెంట్ జారీ చేసేటువంటి జేఎన్కే బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఈ 2 బ్యాంకుల్లో కల్పించేటువంటి అమర్నాథ్ దర్శన పర్చిని ఖరీదు చేయాలి. వితౌట్ అమర్నాథ్ దర్శన పర్చి లేకుండా ఎవ్వరు కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి ఉండదు. అందుకే నేను చాలా మందికి ఇప్పుడు జనవరి మాసం నుంచి ప్రతి ఒక్క భక్తునికి కూడా అమర్నాథ్ యాత్ర విశేషంలో ఎందుకు ముందుగా నేను చెప్పడం జరుగుతూ ఉంది అంటే, మనకు అమర్నాథ్ పర్చి లేకుండా, అమర్నాథ్ దర్శన పర్చి లేకుండా అమర్నాథ్, బాల్టాల్ లాంటి పరిసర ప్రాంతాలకు కూడా మనల్ని ఎవ్వరిని కూడా పంపించరు.
కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, కేంద్ర మిలిటరీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి యాత్ర చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేసి వెళ్ళాలి. ఇవి లేకుండా సుదూర ప్రయాణం చేసి శ్రీనగర్ వెళ్ళి అక్కడ నుంచి సోన్మార్గ్, బాల్టాల్ వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దర్శనం లేకుండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమర్నాథ్ యాత్ర చేయాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకొని మాత్రమే అమర్నాథ్ యాత్రకి ప్లాన్ చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా ఇప్పటి నుంచే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీంలు కూడా ఏర్పాటు చేసి అమర్నాథ్ వెళ్ళేటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ డాక్టర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏ బ్యాంక్ దర్శన టోకెన్స్ అందిస్తూ ఉంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం దేశ పర్యాటక రంగంలోనే అమర్నాథ్ యాత్ర కానీ, చార్ధామ్ యాత్ర కానీ అత్యధిక సంఖ్యలో పంపిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు ఏర్పాట్లతో మనం తీసుకువెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వయోవృద్ధులు, చాలా మంది ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో అంత దూరం వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటువంటి వాళ్ళకందరికీ కూడా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా చక్కటి ఏర్పాట్లతో అమర్నాథ్ యాత్ర కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అమర్నాథ్ యాత్రకి ప్లాన్ చేసుకోవాలి అంటే ఏదో మే మాసంలోనో జూన్ మాసంలో ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అన్న భావన చాలా మందిలో ఉంది. అది కానే కాదు, మీరు జనవరి నుంచి అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టుకుంటే మీరు చాలా తక్కువ ధరలతో ఎక్కువ ప్యాకేజీలు, మంచి ప్యాకేజీలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. అండ్ మీరు చాలా విషయాలు చెప్పారు. కాకపోతే ఇంకొకసారి ఇప్పుడు ఎవరైతే ఆ యాత్రకు వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళకి ముందుగా ఈ మీరు చెప్తున్నవన్నీ డీటెయిల్స్ తెలియవు, వెళ్ళాలి అని అనుకుంటారు అంతే. కాకపోతే ఎలా వెళ్ళాలి అండ్ ఏ టైంలో మాత్రమే మీరు అన్నట్టుగా మంచు లింగాకారంలో స్వామివారు దర్శనమిస్తారు అండ్ అంత చలిలో ఫుడ్ ఎట్లాగా, మనం అసలు వెళ్ళగలమా లేదా? సో మీరు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఒక్కసారి చెప్తారా? సాధారణంగా జూన్ 30 తారీఖు అనుకుంటాను ప్రతి సంవత్సరం ఒకరోజు అటు ఇటుగా ప్రారంభమవుతుంది అమర్నాథ్ యాత్ర. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు చాలా తెలియవు. అసలు పరిచయం అంటే తెలియదు, హెల్త్ సర్టిఫికేట్ అంటే తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఒక 2-3 రోజుల పాటు వాళ్ళని తిప్పడము, ఇవన్నీ చూసి వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష, కోరిక వాళ్ళలో తగ్గిపోతూ ఉంది. కానీ అమర్నాథ్ యాత్ర అనేది దేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో 45 రోజుల కాలం పాటు మనకు ప్రభుత్వం వారు నిర్దేశించినా కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకు కేవలం 20 నుంచి 25 రోజుల కాలం పాటు మాత్రమే భగవంతుడు మనకు మంచులింగాకార రూపంలో దర్శనమిస్తాడు. పైగా దేశంలోని పరమేశ్వరుడే సాక్షాత్ పరమశివుని ఆకారంలో, లింగాకారంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దక్షిణాదిన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది ప్రయాణికులు వస్తారు. ఇందులో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బాల్టాల్ మార్గం 16 కిలోమీటర్లు, 2 వచ్చేసేసి పహల్గామ్ మార్గం దాదాపుగా 40 కిలోమీటర్లు. ఈ 2 మార్గాల ద్వారా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం కూడా ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు సంఖ్య పెరుగుతూ ఉండడము, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడము, పైగా వచ్చేటువంటి వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడము, కొన్ని సందర్భంలో మరణానికి సైతం దగ్గర అవ్వడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రభుత్వం చూసింది. కాబట్టి ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక నియమాలు నిర్దేశించింది. వీటిని ఫాలో అయ్యి రమ్మని చెప్తుంది, కానీ అవి కాకపోతే రావద్దు అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉంది. పైగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి రాజకీయ లేదా ఇతరత్ర పరిస్థితుల దృష్ట్యా కూడా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి కాశ్మీర్ బార్డర్కి, పాకిస్తాన్ బార్డర్కి చాలా సమీపంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం అమర్నాథ్ క్షేత్రం. అందువల్ల వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మరి మేము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము అని భావిస్తే, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 6 నెలల ముందుగా ప్రజలకి ఒక చక్కటి కార్యక్రమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడే అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్లేటువంటి భక్తుల కోసం ఒక 5-6 రకాల ప్యాకేజీలను, ఎందుకంటే అమర్నాథ్ క్షేత్రం ఉన్నది శ్రీనగర్లో, భారతదేశంలోనే భూతల స్వర్గంగా పిలిచేటువంటి ప్రదేశం శ్రీనగర్, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతటి అందమైనటువంటి ప్రదేశం ప్రపంచంలో మరెక్కడ కూడా కనిపించదు. కాబట్టి అమర్నాథ్ క్షేత్రంతో పాటు అక్కడ ఉన్నటువంటి గుల్మార్గ్ కానీ, సోన్మార్గ్ కానీ, శ్రీనగర్ కానీ, శ్రీనగర్లోని శక్తిపీఠాలలో ఒక ముఖ్యమైనటువంటి సరస్వతీదేవి శక్తిపీఠం కూడా ఉంది. వాటితో పాటు పంచమాతృకా క్షేత్రాలు నైనాదేవి, కాంగ్రాదేవి, జ్వాలాముఖి, చింతాపూర్ణిమ,
కట్రా వైష్ణవిదేవి, ఇలా చాలా మాతా అమ్మవారికి సంబంధించిన క్షేత్రాలు కూడా హిమాచల్, జే&కే రాష్ట్రాలలో ఉన్నాయి. కాబట్టి వెళ్ళేటువంటి భక్తునికి అవసరమైనటువంటి ఈ క్షేత్ర దర్శనం అంతా కూడా కల్పించే విధంగా ప్యాకేజీలను ఏర్పాటు చేసి ప్రజలకు వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా మనం విమాన టికెట్స్ కానివ్వండి, ట్రైన్ టికెట్స్ కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాలు కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, పైగా చలి తీవ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలు ముందస్తుగా అకామిడేషన్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటికీ తోడు తెలుగు వంట వాళ్ళనే అన్ని చోట్ల ఏర్పాటు చేసి మన చక్కటి ఆహార వసతులు ఏ విధంగా ఉంటాయో వాటన్నిటిని కూడా కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైచిలుకు యాత్రికుల్ని 20 రోజుల కాలంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తీసుకువెళ్తూ ఉంది. ఈ సంవత్సరం మరింత ఎక్కువ మందిని తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమర్నాథ్ యాత్ర వెళ్ళాలన్న మీ కోరిక మనసులో ఉండడం మాత్రం కాదు, దానికి అవసరమైనటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. ఒక అడుగు ముందుగా ఇప్పుడే వేయాలి. ఇప్పుడు వేసి మనం ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం లాంటి కార్యక్రమాలు కూడా ఆర్వి మీ ముందుకు వస్తూ ఉంది. ఇవాళ ఆర్వి ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉన్నటువంటి ట్రావెల్ ఎక్స్పోలో కూడా అమర్నాథ్ యాత్ర ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుకింగ్ చేసుకుని ఒక మంచి యాత్రని, ఎందుకంటే యాత్ర వెళ్తున్నాం అంటే అది యాతనగా ఉండకూడదు. యాత్ర అంటే మనకు జీవితకాలం మరపు రానిటువంటి అనుభూతిని మనకు మిగిల్చాలి మనసులో. అంతేకాని ఒక యాత్ర వెళ్ళేసి వచ్చి దాన్ని ఒక యాత్రలుగా ఫీల్ అయిపోయి మరొకరికి మనం పంపించకుండా ఉండేటువంటి విధంగా మన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటే మన కళ్ళతో చూసినటువంటి భగవంతుని ఇంకా 100 మందిని పంపించి వాళ్ళకు కూడా భగవంతుని యొక్క దర్శన భాగ్యం కలిగించేటువంటి అవకాశం కలిగేలాగా ఉండాలి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత 25 సంవత్సరాలుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఆర్వి ట్రావెల్స్ ఆత్మీయ ట్రావెల్స్ అయింది, ఆత్మీయ నేస్తమైంది. దేశ ఆధ్యాత్మిక పర్యాటక ప్రపంచంలో అమర్నాథ్ లాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా సరైనటువంటి పద్ధతులు నిర్వహిస్తూ ఉంది అని నేను చెప్తూ ఉన్నా. రమణ గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు అంత చలి ఉంటుంది అండ్ గవర్నమెంటే కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇస్తూ ఉంటుంది, వీళ్ళు మాత్రమే రావాలి, ఇలా మాత్రమే రావాలని. సాధారణంగా ఏజ్ పైబడిన వాళ్ళు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని చాలా ఆశపడుతూ ఉంటారు. సో దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంది? మీరు చెప్పిన అంశమే, ఖచ్చితంగా గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అమర్నాథ్ యాత్రకి అర్హులు కారు. చిన్నపిల్లలు 73 సంవత్సరాలు పైబడినటువంటి వయోవృద్ధులు అమర్నాథ్ యాత్రకి వెళ్ళకూడదు. మేము వెళ్తాము అంటే రిజిస్ట్రేషన్ అవ్వదు, పర్చీ దొరకదు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 13 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ అవకాశం ఉండదు. అందుకే ఆర్వి ట్రావెల్స్కు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి ఎన్నో అనుమానాలు, ఎన్నో డౌట్స్ ఇప్పుడు సాధారణంగా మనం ఒక డిస్కస్ చేసుకుంటే హెల్త్ సర్టిఫికేట్ కావాలి అంటే మన ప్రజల్లోకి ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే, అరే డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటారు, లేదా ఎనీ గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటారు. అది కానే కాదు. ప్రభుత్వం పర్టికులర్గా ఒక గవర్నమెంట్ డాక్టర్ని ఆ ప్రాంతానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే ఉస్మానియాలో ఒక 2 డాక్టర్స్, అదేవిధంగా గాంధీ హాస్పిటల్ ఒక 2 డాక్టర్స్, ఆ 2 మాత్రమే సర్టిఫై చేయాలి. మిగతా ఎవరు చేసినా కూడా అది ఎలిజిబుల్ కాదు. ఇటువంటి ఎన్నో నిర్దిష్టమైనటువంటి నియమాలు, నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఫాలో అయి మాత్రమే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి, కానీ లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేదు. చాలా మంది హెల్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఏ డాక్టర్ నియర్ బై ఉంటే వాళ్ళ చేత చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. బట్ అదంతా రాంగ్. అవునండి. సో ఖచ్చితంగా మనం ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే దానికన్నా ముందు ఎవరు వెళ్ళకూడదు, ఎటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఎటువంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అనేది ముందు తెలుసుకోవాలి మనం. రైట్. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.